4AB8 అనే నాలుగంకెల సంఖ్య 2, 3, 4, 8 మరియు 9లచే నిశ్శేషంగా భాగించబడిన ఏ కామా బీల విలువలు. సో ఏ వాల్యూ ఎంత, బి వాల్యూ ఎంత అని అడిగాడు. ఇట్లాంటి సమ్స్ని మనం ఆప్షన్స్ ద్వారా ఈజీగా చేయొచ్చు. ఇంకా ఎటువంటి ప్రొసీజర్ని మీరు ఆశించొద్దు, మైండ్లో పెట్టుకోవద్దు, ఎటువంటి షార్ట్ కట్ వద్దు. ఇట్లాంటి క్వశ్చన్స్ని వాడు క్వశ్చను చాలా డిఫరెంట్గా ఇచ్చాడు అనుకోండి, వాడికి తగ్గట్టే మనం సమాధానం చెప్పాలి. మనం కూడా డిఫరెంట్గానే ఆలోచించాలి. అట్లా ఆలోచిద్దాం. చూడండి, ఇక్కడ ఏబి దగ్గర ఈ ఉన్న ఆప్షన్స్లో నెంబర్స్ అన్నీ వేద్దాం. ఏం టైం అయిపోదు, మొత్తం టైం కలిసి ఒక 30 సెకండ్స్లో అయిపోతాయి అని. అవి 2తో 3తో 4 8 9తో డివైడ్ కావాలి, అంతేనా? అయితే వీటి కోసం మనకి డివిజిబిలిటీ రూల్స్ అనేవి కాస్త తెలియాలి. డివిజిబిలిటీ రూల్స్, భాజనీత సూత్రాలు అనేది ఒక వీడియోలో మీకు చేసి చూపిస్తాను నేను. బట్ ఈ క్వశ్చన్కి అవసరమైనటువంటి కొన్ని భాజనీత సూత్రాలు మీకు చెప్తాను నేను. ఏదైనా ఒక నెంబరు ఇవన్నీ కలపండి, ఇవన్నీ కలిపినప్పుడు ఎంత వస్తుంది? 9 వస్తుంది. ఎప్పుడైతే 9 వచ్చిందో ఇది ఖచ్చితంగా 3 టేబుల్తో డివైడ్ అవుతుంది, అలానే 9 టేబుల్తో కూడా డివైడ్ అవుతుంది. 3 టేబుల్తో డివైడ్ అవుతుంది, 9 టేబుల్తో డివైడ్ అవుతుంది. 7 2 ఎంత? 9. 3 టేబుల్తో డివైడ్ అవుతుంది, 9 టేబుల్తో డివైడ్ అవుతుంది. 5 1 5 + 1 5 + 1 6 అంటే 3 టేబుల్తో మాత్రమే డివైడ్ అవుతుంది, 9 టేబుల్తో డివైడ్ కాదు. సో ఈ రకంగా 3 or 9 గురించి మనం కాస్త ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను మీకు. ఇప్పుడు అలాగే ఇట్లా ఉందనుకోండి, ఈ నెంబర్ చూడగానే లాస్ట్ 2 డిజిట్స్ తీసుకుంటే, లాస్ట్ 2 డిజిట్స్ కానీ 4తో డివైడ్ అయితే ఆ మొత్తం సంఖ్య 4తో డివైడ్ అవుతుంది. మరి లాస్ట్ 3 నెంబర్స్ తీసుకుంటే ఆ 3 నెంబర్స్ కూడా 8తో డివైడ్ అయితే మొత్తం నెంబరు 8తో డివైడ్ అవుతుంది. సో ఈ కొన్ని విషయాల్ని మనం డివిజిబిలిటీ రూల్స్లో, ఈ క్వశ్చన్కి డివిజిబిలిటీ రూల్స్, ఈ కొన్ని విషయాలు తెలిస్తే చాలు, మనం చాలా ఈజీగా ఆన్సర్ పెట్టచ్చు. ఓకే, మరి ఇప్పుడు ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే ఏం లేదండి, ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. 4 8 ఏబి దగ్గర 3 వేద్దాం. వేస్తే చివరిన 8 ఉంది కాబట్టి 2తో డివైడ్ అవుతుంది. 3తో డివైడ్ అవుతుందో లేదో చూసేద్దాం ముందు. 3తోని 9తోని ముందు చూసేయండి, ఆప్షన్స్ ఎగిరిపోతాయి. 4 3 3 6 6 4 10 10 + 8 18 వచ్చిందంటే ఖచ్చితంగా 3తోని 9తోని డివైడ్ అవుతుంది. 3తో 9తో డివైడ్ అవుతుంది. మరి 4తో డివైడ్ అవుతుందా? చివరికి 38 ఉంది, 38 అనేది 4తో డివైడ్ అవుతుందా? అవ్వదు, కాబట్టి ఇది ఆప్షన్ కాదు. సెకండ్ చాలా స్పీడ్గా అవుతుంది, ప్రాక్టీస్ చేస్తే ఇంకా స్పీడ్ వస్తుంది, ఏం కాదు ఇది. సో 4 5 తీసుకుందాం, 1 తీసుకుందాం. ముందు 3తో 9తో చెక్ చేద్దాం. 4 5 9 + 1 10 18 అంటే 3తో అవుతుంది, 9తో అవుతుంది. మరి 4తో అవుతుందా? ఇది అవ్వదు, ఇది కూడా అవ్వదు, అంటే ఇది ఆన్సర్ కాదు. మరి నెక్స్ట్ ఆప్షన్ ఎంత ఈజీగా ఉందో చూడండి. ఏం చేయవసరం లేదు, సమ్మేం చేయవసరం లేదు. ఆర్ట్స్ వాళ్ళు అందరూ కూడా నేను చెప్పే టెక్నిక్స్ గుర్తుపెట్టుకుంటే అసలు సమ్మే అవసరం, ఏమైనా సరే సింప్లిఫికేషన్ అవసరం లేదు ఇక్కడ. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ 4 ఇక్కడ 2 4 + 4 8 + 2 10 18 3తో అవుతుంది, 9తో అవుతుంది. ఇప్పుడు మీకు చూపించాను కదా, 18 3తో అవుతుంది, 9తో అవుతుంది. తర్వాత 4 చూడండి, 4తో అవుతుందా లేదా చూడండి ఒకసారి. ఎస్, 4తో అవుతుంది. చివరి 2 నెంబర్లు 4తో అయ్యి అంటే 4తో అవుతుంది. ఎప్పుడైతే 4తో అయ్యిందో 8తో చెక్ చేయండి. 8తో చెక్ చేయాలంటే ఇవన్నీ తీసుకోవాలి, చెక్ చేయండి. 8తో 8 5 40 28 8తో క్యాన్సిల్ కాదు, కాబట్టి థర్డ్ ఆప్షన్ కూడా కాదు. మరి ఖచ్చితంగా డిసైడ్ చేయొచ్చు ఏమని?
4th ఆప్షనే మన ఆన్సర్. అవుతుందో లేదో చెక్ చేద్దాం. 4 8 ఇందులో నేను 2 వేస్తాను, ఇక్కడ 4 వేస్తాను. ఫస్ట్ 3తో 9తో చూద్దాం. 4 to 6 6 + 4 10 10 + 8 18 వచ్చిందంటే అది 3తో 9తో కంప్లీట్ అయిపోతుంది. తర్వాత 4తో చూద్దాం. 4తో ఇది క్యాన్సిల్ అవుతుందా లేదా చూడండి. 4 1 4 2 అప్పుడు 8తో చూడాలి. 24 8 3 24 8 1 8. ఎస్ వీ గాట్ ద ఆన్సర్. రైట్. ఇది చాలా డిఫికల్టీ క్వశ్చన్ అని చాలామంది అడగడం జరిగింది. ఇట్లాంటి క్వశ్చన్స్ ఎట్లా చేయాలి సార్ ఇట్లాంటి క్వశ్చన్స్ డిఫికల్ట్గా ఉన్నాయి సార్, ఎగ్జామ్లు ఇస్తున్నారు సార్, అసలు ఏంది డిఫికల్టీ ఇందులో ఉంది మీరు గమనించారు కదా. సో ఇట్లాంటి టెక్నిక్స్తో కూడా మనం కసాగు గసాబా లెక్కల్లో ఎట్లాంటి క్వశ్చన్స్ ఇచ్చినా చేయొచ్చు. నిజానికి ఇది కసాగు గసాబాకి సంబంధించిన క్వశ్చన్ అని అందరూ అనుకుంటున్నారు. కాదు, నెంబర్ సిస్టమ్కి సంబంధించిన క్వశ్చన్ ఇది. నెంబర్ సిస్టంలోనే బాజనీత సూత్రాలు ఇవన్నీ ఉంటాయి, దాని మీద బేస్ చేసుకొని ఇచ్చాడు ఇదంతా. అంతే. కసాగు చాలామంది చూసి కసాగు గట్టేస్తున్నారు. ఎందుకు కసాగు గట్టాలి? కసాగు గట్టి నువ్వేం చేస్తావు? కసాగొద్దు అసలు. చిన్న ఆ కాన్సెప్ట్ తెలిస్తే చాలు. మరొక క్వశ్చన్ చూద్దాం. ఎల్సిఎం అంటే ఇప్పుడే మనం నేర్చుకోవడం జరిగింది. సో చాలా ఈజీగా చేయొచ్చు. ఎల్సిఎం అంటే ఏమి పెద్ద కష్టం కాదు. ఎల్సిఎం ద్వారా హెచ్సిఎఫ్ కూడా మనం చేయొచ్చు. ఎల్సిఎం అంటే ఏం చెప్పాను? 2 3 5 7 11 13 17 అనే నెంబర్లు ఎక్కువ వాడండి. కాంట్ పట్టైన సమయంలో మీకు ఎలానే చేసుకోవచ్చు. బట్ ఈ నెంబర్ల వలన చాలా వరకు కసాగు ఈజీ అవుతుంది కాబట్టి ఇవి మీకు నేర్పించాను. ఏ నెంబర్తో చేసినా తప్పు వస్తుందా సార్? మీరు ఎట్లా చేసుకున్న కసాగు తప్పు రాదు. సో 5తో చేద్దాం. 5 4 జా 5 5 జా 5 6 జా. అగైన్ 4 6 ఉంది, 2 టేబుల్తో కట్ అవుతుంది. 2 2 జా 5 2 3 జా. ఇంకా ఇవేవి కూడా ఒకదానితో ఒకటి కట్ అవ్వవు కాబట్టి కసాగు ఈజ్ ఈక్వల్స్ టు 5 2 10 10 2 20 25 100 100 × 3 300. సో కసాగు ఎంత అంటే 300 వచ్చింది. కసాగు ఎంత అంటే 300. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే వెరీ సింపుల్గా ఆప్షన్స్ ద్వారా వెళ్తే ఫస్ట్ చూడండి. ఫస్ట్ ఇక్కడ 20 ఉంది కదా, 20తో 310 కట్ అవుతుందేమో చూడండి. 20తో 310 కట్ అవుతుందా చూడండి. కట్ చేయండి. 0 0 పోతే 2 15 కట్ అవడంలా అంటే 310 కసాగు కాదు. మరి 200 కట్ అవుతుందా 20తో? ఎస్, 220తో. సో 200 అనేది 20తో కట్ అవుతుంది. అప్పుడు 25తో చూస్తాం. 25తో కట్ అవుతుందా? 25తో 200 కట్ అవుతుంది 25 8. మరి 30తో కట్ అవుతుందా? 200 కట్ అవుతుంది. అంటే ఇది ఆన్సర్ కాదు. కసాగు ఒకవేళ కట్టడం రాకపోతే చూడండి, ఆప్షన్స్ మన దగ్గర ఉంటాయి కదా, వాడు ఇచ్చిన నెంబర్లు అన్నింటితో ఒక్కొక్కటి చెక్ చేయండి, కొన్ని ఎలిమినేట్ అయిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ 250 చూద్దాం. 20తో కట్ అవుతుందా? 250 అనేది 20తో కట్ అవుతుందా? అవ్వదు. అంటే 250 ఆన్సర్ కాదు, డిలీట్ చేసేయండి. 310 20తో కట్ అవ్వట్లేదు, ఆన్సర్ డిలీట్. 200 20తో కట్ అయింది, 25తో కట్ అయింది, 30తో కట్ అయిందా? అవ్వలేదు. అన్నీ మిగిలిపోతే వచ్చిన ఆప్షన్ ఏంటంటే మనకి 300. ఇది చెక్ చేస్తే అన్నిటితో కూడా కట్ అవుతుంది. సో కసాగు అంటే అంత ఈజీ. నీకు కసాగు కట్టడం రాదు అనుకుంటే, నీకు కసాగు కట్టడం రాదు అనుకుంటే ఖచ్చితంగా నేను చెప్పిన ఎలిమినేషన్ మెథడ్ అందరికీ తెలుస్తుంది. ఇది ఈజీగా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, 3 రకాల నూనెలు. ఒక వ్యాపారి దగ్గర 3 రకాల నూనెలు ఉన్నాయి. 42 లీటర్లు, 28 లీటర్లు, 70 లీటర్లు ఉన్నాయి. ఈ మూడింటిలో ఖచ్చితంగా కొలవడానికి కావాల్సిన కొలపాత్ర యొక్క గరిష్ట పరిమాణం ఇవ్వండి. అడుగున్నాడు 2019 January 18 సెషన్ 1లో అడుగున్నాడు. మీకు చెప్పున్నాను నేను ఆల్రెడీ సబ్జెక్ట్ చెప్తున్నప్పుడు. గరిష్ట పరిమాణం అంటే ఏంటి? సో గరిష్ట పరిమాణము అంటే గసాభా కనుక్కోవాలి. గరిష్ట పరిమాణం అంటే గసాభా కనుక్కోవాలి. సరే, మరి గసాభా కనుక్కుందాం. 42, 28,
70. ఏం చెప్పాను మీకు నేను? గసాబా ఏం చెప్పాను? 2 మెథడ్లు చెప్పడం జరిగింది. ఒకటి కసాగు పద్ధతిలో వెళ్ళిపోవండి. కసాగు పద్ధతిలో వెళ్ళినట్లయితే మీకు గసాబా కూడా వచ్చేస్తుంది. ఎట్లా చూపిస్తాను నేను. 42 ఉంది, 28 ఉంది, 7 ఎక్కంతో క్యాన్సిల్ అవుతుంది. 7 6ల, 7 4ల, 7 10ల. గసాబాని కసాగు పద్ధతిలో చేస్తున్నాను నేను. మరి 2వ ఎక్కంతో ఇవన్నీ క్యాన్సిల్ అవుతాయి. 2 3ల, 2 2ల, 2 5ల. ఇక్కడితో ఆపేస్తాను నేను. గసాబాని ఇక్కడితో ఆపేస్తాను. ఎందుకంటే ఇవి ప్రధాన సంఖ్యలు. ఒక్క ప్రధాన సంఖ్య ఉన్నా అక్కడితో ఆపిస్తే గసాబా వస్తుంది. ఒక్క ప్రధాన సంఖ్య ఉన్నా సరే అక్కడితో స్టాప్ చేస్తే మనకి గసాబా వచ్చేస్తుంది. 7 × 2 7 × 2 14. కాబట్టి ఖచ్చితంగా మన ఆన్సర్ ఎంత అంటే 14. సో గరిష్ట పరిమాణం అంటే గసాబా. గసాబాకి ఈ మెథడ్ అనేది బాగా యూజ్ చేయండి. కసాగు మెథడ్ అంటారు దీన్ని. కసాగులానే చేస్తాం కానీ కంటిన్యూ చేయము. ప్రధాన సంఖ్య వచ్చిన దగ్గర స్టాప్ చేస్తాం. మరి మరొక రకమైనటువంటి మోడల్ చెప్పాను మీకు. మరొక రకమైన మోడల్ ఎట్లా చెప్పున్నాను. సో 42 28 70. 42 28 70. ఇందులో చిన్న నెంబర్ తీసుకోమని చెప్పాను. 28 దాన్ని 42 భాగిస్తుంది. 28 1ల 28. 28 2ల 56. 56 పెద్దదైపోతుంది కాబట్టి 28 1ల 28. ఇది భాగఫలం అంటారు. సో ఇక్కడికి 14. మరి 28 ఇక్కడ తీసుకొస్తాం. 28 ఇక్కడ తీసుకొస్తాం. 14 2ల 28. ఇది శేషం 0 వచ్చేసింది. భాగఫలం ఇది 2. శేషం 0 వస్తే మనకి గసాబా 14 కావచ్చు. మరి కన్ఫర్మ్ చేయడానికి 14తో 70ని భాగిస్తే 14 5ల 70. కాబట్టి అప్పుడు కన్ఫర్మ్ అయిపోతుంది మనకి గసాబా ఎంతని 14 అని. ఇట్లా చేస్తున్నప్పుడు శేషం కానీ 1 వస్తే గసాబా 1 అని డిసైడ్ చేసుకోండి. మరి ఇది ఒక మెథడు, ఇది చెప్పడం జరిగింది. మరి దీని అంతటికంటే బెస్ట్ మెథడ్ ఏంటి అంటే చూడండి. గసాబా అంటే ఈ మూడింటిని ఒకే ఒక నెంబరు డివైడ్ చేస్తుంది. ఒక్కొక్క నెంబరు చూద్దాం. 28. 28 అనేది 28ని డివైడ్ చేస్తుంది కానీ 42ని డివైడ్ చేస్తుందా? చెయ్యదు. అంటే ఇది కాదు. మరి 42 అనేది 42ని డివైడ్ చేస్తుంది కానీ ఇతర నెంబర్ని డివైడ్ చేస్తుందా? చెయ్యదు. అయిపోయింది. ఏం లేదు. క్వశ్చన్ చూసి ఏ ప్రాసెస్ అవసరం టిక్ పెట్టవచ్చు. ఇట్లా 70 అనేది 70నే డివైడ్ చేస్తుంది, ఏ నెంబర్ని డివైడ్ చేయదు. మరి 14 అనేది 42ని డివైడ్ చేస్తుంది. 14 3ల, 14 2ల, 14 5ల. ఏ మెథడు చేయలే నేను. క్వశ్చన్ ఎగ్జామ్కి ఇచ్చాడు, సెకండ్ పట్టింది మనకి. ఇట్లా చూసాం. ఇది ఇంటూ. సో ఎక్కువగా మ్యాథ్స్లో మనం ప్రొసీజర్ను షార్ట్కట్లో నమ్ముకోవడం కాదు. ఆప్షన్సే మీకు దారి చూపిస్తాయి. ఆప్షన్స్ని బేస్ చేసుకుని వెళ్ళండి. ఎందుకు ఆన్సర్ రాదు చిన్న టెక్నిక్స్ని యూజ్ చేయండి. అస్సలు ఏమాత్రం శ్రమపడే అవసరం లేదు. ప్రొసీజర్ చేసి సింప్లిఫికేషన్ రాంగ్ అయిపోయి ఎందుకు ఇదంతా తలనొప్పి? ఇట్లాంటి మంచివి మీకు ఖచ్చితంగా నేను చూపిస్తుంటాను. మీరు ఫాలో అవుతూ ఉండండి. చక్కగా క్లాసులు వినండి. ఒక్క మార్కు కూడా మీకు పోదు. నెక్స్ట్ క్వశ్చన్. ఒక గది యొక్క కొలతలు వరుసగా 18 మీటర్లు, 24 మీటర్లు అండ్ 30 మీటర్లు. గది యొక్క కొలతలన్నింటినీ ఖచ్చితంగా కొలవగలే సాధనం యొక్క గరిష్ట పొడవు అంటే గరిష్ట పరిమాణం అన్నాడు అంటే గసాబా. గరిష్ట పరిమాణం అన్నాడంటే గసాబా. మరి ఇక్కడ ఉన్న 3 నెంబర్లని 18, 24 అండ్ 30. ఈ 3 నెంబర్లని 72 డివైడ్ చేస్తుందా? సో 72 డివైడ్ చేయదు. 18 డివైడ్ చేస్తుందా అంటే 18 ఒక్క 18నే డివైడ్ చేస్తుంది. 30 ఓన్లీ 30నే డివైడ్ చేస్తుంది. మరి ఎవరు ఆన్సర్ మనకి? 6 3 6 4 6 5 అంతే అయిపోయింది. ఆ క్వశ్చన్ కూడా ఇచ్చున్నాడు చూడండి, ఎంత సింపుల్గా ఇచ్చున్నాడు క్వశ్చన్స్. కానీ క్వశ్చన్ చూసి సార్ చాలా పెద్ద క్వశ్చన్ ఇచ్చారు సార్, ఎట్లా చేయాలి? అది ఏంటి పెద్ద క్వశ్చన్? అది ఏమీ కాదు, చాలా ఈజీగా మనం ఆన్సర్ చేయొచ్చు, చాలా ఈజీగా. రైట్, నెక్స్ట్ క్వశ్చన్.
18, 24, 30 చే భాగించినప్పుడు శేషాలు వరుసగా 14, 20, 26 అయితే కనిష్ట సహజ సంఖ్య. కనిష్ట అన్నాడు అంటే కసాగు కట్టాలి, గరిష్ట అన్నాడంటే గసాభా కట్టాలి అని మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. మరి ఇక్కడ కనిష్ట అన్నాడు కాబట్టి కసాగు కట్టాలి. సో దేనికి కసాగు కట్టాలి సార్? దేనికి కసాగు కట్టాలి అంటే వీటికి కసాగు కట్టాలి. 18, 24, 30 దేంతో భాగించినప్పుడు అన్నాడో వాటికి కసాగు కట్టాలి. సో ముందుగా కసాగు ఫినిష్ చేద్దాం. కసాగు కట్టే విధానం మనం 3తో చూస్తే 3 6 జా, 3 8 జా, 3 10 జా, అగైన్ 2 టేబుల్తో 2 3 జా, 2 4 జా, 2 5 జా. ఇంకా ఇవేవి క్యాన్సిల్ కావు కాబట్టి కసాగు ఇక్కడికి 3 2 6, 6 3 18, 18 4 72, 72 ఇంటూ 5 మల్టిప్లై చేస్తే 360 వస్తుంది. ఇది ఆన్సర్ కాదు. 360 అనేది ఆన్సర్ కాదు, కసాగు. మరి దాని అప్లికేషన్ ఏంటి? శేషాలు వరుసగా 14, 20, 26 అన్నాడు. దేంతో భాగించినప్పుడు? 18తో భాగించినప్పుడు, 24తో భాగించినప్పుడు, 30తో భాగించినప్పుడు. మరి 18తో భాగించినప్పుడు శేషం ఎంత? 14. 24తో భాగించినప్పుడు శేషం ఎంత? 20. మరి 30తో భాగించినప్పుడు శేషం ఎంత? 26. 30 నుంచి 26 తీస్తే 4. శేషాలు సమానంగా వచ్చాయి. శేషాలు కానీ ఎక్కడ తేడా వచ్చినా క్వశ్చన్ నాట్ ఎగ్జిస్ట్ నిర్ధారించలేము. కాబట్టి ఖచ్చితంగా గమనిస్తే ఈ శేషాలన్నీ సమానంగా వస్తాయి. శేషాలు సమానంగా ఉంటే ఏం చేయాలని చెప్పాను? అవర్ ఆన్సర్ ఈజ్ కసాగు నుండి ఈ సమాన శేషాలని మైనస్ చేయాలి. కసాగు నుండి సమాన శేషాలని మైనస్ చేయాలని మీకు చెప్పడం జరిగింది. సో ఆన్సరు 356. సో 356 అనేది ఆన్సరు. సో ఆ పాయింట్స్ని గుర్తుపెట్టుకున్నట్లయితే ఎప్పుడైతే భాగించమన్నాడో కసాగు కట్టాం. తర్వాత శేషాలు ఎప్పుడైతే ఇచ్చాడో 18తో భాగించినప్పుడు శేషం 14 అట్లా తీసేస్తే ఇక్కడ సమానంగా వస్తాయి శేషాలు. సమాన శేషాలు వస్తే మైనస్ చేయాలి. ఒకే ఒక శేషం ఇస్తే ప్లస్ చేయాలి. ఎక్స్ శేషం అని వాడు అన్నాడు అనుకోండి, అప్పుడు మన ఆన్సర్ ఏమవుతుందని చెప్పాను? కసాగు ప్లస్ శేషం. సమాన శేషాలు వస్తే కసాగు మైనస్ శేషం. మరి అర్థమైంది కదండి? నెక్స్ట్ క్వశ్చన్. ఇవన్నీ కూడా మనకి ఎగ్జామ్స్లో వచ్చినవే, ప్రీవియస్ ఎగ్జామ్స్లో ఇచ్చిన ప్రతి క్వశ్చన్ ఎంత ఈజీగా మీకు చూపిస్తున్నాను నేను. సో నెక్స్ట్ క్వశ్చన్, 2 సంఖ్యల లబ్ధం 15550 మరియు వాటి గసాభా 72 అయినా వాని కసాగు ఎంత? ఇక్కడ చూడండి, కసాగు గసాభా రెండింటికి మధ్య రిలేషను ఒక పాయింట్ రాస్తాను, అది ఎక్స్ప్లెయిన్ చేసి రాస్తాను నేను. 4 and 8 అనే 2 నెంబర్స్ తీసుకుందాం. దీన్ని కసాగు చేయండి. 2 2 జా, 2 4 జా, 2 1 జా, 2 2 జా, 2 2 4, 4 2 8 కసాగిది. మరి హెచ్సిఎఫ్ చేయండి. గసాబా చేయండి. 4 8 ఏ నెంబర్తో క్యాన్సిల్ అవుతుంది? 4 8 2తో క్యాన్సిల్ అవుతుంది, ఇంకా 4తో క్యాన్సిల్ అవుతుంది. మరి గసాబా అంటే పెద్ద నెంబర్ ఏదైతే అదే కదా, గసాబా 4. ఇప్పుడు కసాగు గసాబా మల్టిప్లై చేయండి. గసాబాని మల్టిప్లై చేయండి. 8 × 4 32. వాడిచ్చిన సంఖ్యల్ని మల్టిప్లై చేయండి. 4 × 8 32. సో కసాగు ఇంటూ గసాభా ఈజ్ ఈక్వల్స్ టు ఇచ్చిన 2 సంఖ్యల లబ్ధం. సో ఎల్ ఇంటూ హెచ్, కసాగు ఇంటూ గసాభా ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ బి. సో ఎప్పుడైనా
కసాగు గసాభా రెండు కనబడితే ఈ ఫార్ములాని యూజ్ చేసుకోండి. ఖచ్చితంగా మీరు ఈజీగా, చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. మరి ఇప్పుడు దీన్ని మనం చేద్దాం. సో ఆ ఫార్ములాని యూజ్ చేసి ఇప్పుడు ఈ క్వశ్చన్ని మనం ఫినిష్ చేద్దాం. రెండు సంఖ్యల లబ్ధం ఒకవైపు, కసాగు ఇంటూ గసాభా ఒకవైపు. వాడు మనకిచ్చింది గసాభా, కసాగు తెలియదు. గసాభా 72. ఏం భయపడద్దు. ఇక పెద్ద నెంబర్లు వచ్చేసరికి మనం ఆగిపోతున్నాం. ఏం అవసరం లేదు, చాలా ఈజీ చేయొచ్చు. చూడండి, ఇప్పుడు కసాగు ఈజ్ ఈక్వల్స్ టు బై 72ని నేను ఇక్కడ 9 × 8 అని రాసేస్తాను. ఎందుకు భయపడాల్సిన అవసరం ఏం లేదు. 72ని 9 × 8 అని రాద్దాం. 9వ ఎక్కంతో క్యాన్సిల్ చేద్దాం. 9 1 9 15 అంటే 6 ఉంటుంది. 65 అంటే 9 7 63. 9 7 63 అంటే ఇంకా 2 ఉంటుంది, 25. సో 25 అంటే 9 2 18, ఇంకా 7 ఉంటుంది. 7 పక్కన 2 72. 9 8 72. ఇప్పుడు 8వ ఎక్కంతో క్యాన్సిల్ చేద్దాం. 8 2 16. 8 2 16 ఇంకా 12 ఉంటుంది. 8 1 8. 8 1 8 ఇంకా 4 ఉంటుంది, 48. 8 6 48 పక్కన 0. సో 2160 ఆన్సర్. ఇట్లా పెద్ద నెంబర్లు వచ్చేసరికి మీరు ఇది చేయలేము, ఇది సింప్లిఫై అస్సలు చేయలేమని స్కిప్ చేసేసి మరొక క్వశ్చన్కి వెళ్ళిపోతున్నారు. ఎందుకు అట్లా వెళ్ళాలి? 72ని 9 × 8 రాసుకోవాలని ఆలోచన వచ్చినప్పుడు అయిపోయింది కదా. 72తో భాగించడం కష్టం మనకి. 9 × 8 ఈజీ అయిపోయింది కదా. సో అట్లా మనం ప్రతి క్వశ్చన్ని ప్లాన్ చేసుకోవచ్చు. సో అర్థమవుతుంది కదా. నెక్స్ట్ క్వశ్చన్, 8 9 10లచే నిశ్శేషంగా భాగించబడే కనిష్ట వర్గ సంఖ్య. కనిష్ట అంటే కసాగు, వర్గ సంఖ్య లీస్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్ అని అడుగుతాడు. కనిష్ట అంటే ఏం చేయాలి? కసాగు. గరిష్ట అంటే ఏం చేయాలి? గసాభా. సరే, మరి ఇప్పుడు ఏం చేద్దాం మనం? కసాగు కడదాం. కసాగే కదా కట్టాలి. కసా కడితే ఆన్సర్ వచ్చేసింది. పో చూడండి, 8 9 10. కసాగు కడదాం 2వ ఎక్కంతో. 2 4 9, ఇక్కడ 2 5. మరి ఇంకా కసాగు చేయలేము ఇక్కడి నుంచి మనం. సో 8 9 10లచే నిశ్శేషంగా భాగించబడే కనిష్ట వర్గ సంఖ్య అన్నాడు. కసాగు కట్టాలి. కనిష్ట అంటే కసాగు కట్టాను. ఇవ్వండి కసాగు ఇంతే, మరి చేయలేము. ఇప్పుడు ఎట్లా చేయాలి చూడండి ఆన్సర్ని. కసాగు ఏమొచ్చిందో రాస్తాను ఇక్కడ. 2 4 9 5. మంచి క్వశ్చన్స్ ఇక్కడే వస్తాయి మనకి. ఇట్లాంటి క్వశ్చన్స్ని మనం ఫేస్ చేస్తేనే ఎగ్జామ్లో రాయగలం. ఈరోజు ఈ క్వశ్చన్ ఇచ్చాడు, కానీ నేను ఇప్పుడు చెప్పబోయేది వేరొక క్వశ్చన్. అంటే ఇక్కడ 2 క్వశ్చన్లు దాగి ఉన్నాయి. ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 1. ఏ కనిష్ట సంఖ్యచే గుణించిన ఖచ్చిత వర్గం అగును. ఏ కనిష్ట సంఖ్యచే గుణించిన ఖచ్చిత వర్గం అగును ఒక క్వశ్చను. రెండవ క్వశ్చను కనిష్ట వర్గ సంఖ్య. డిఫరెన్స్ చూడండి. ఈసారి ఎగ్జాంపుల్ ఇది ఇచ్చాడు, నెక్స్ట్ ఎగ్జామ్లో అట్లాంటిదే మరొకటి ఇస్తాడు. అది నేర్చుకునే విధానం. మనం ఏదో ఒక క్వశ్చను సరే ఎగ్జామ్లో ఇది ఇచ్చాడు, ఆ ఎక్స్ప్లెనేషన్ అయిపోయింది, అట్లా కాదు. ఆ క్వశ్చన్ రేపు ఇంకోలా ఎలా ఇవ్వచ్చు కూడా మనమే డిజైన్ చేయాలి. సో ఇప్పుడు నేను డిజైన్ చేశాను చూడండి. ఏ కనిష్ట సంఖ్య చేత గుణించిన ఖచ్చిత వర్గం అగును అనేది ఒక క్వశ్చను, కనిష్ట వర్గ సంఖ్య అనేది ఒక క్వశ్చను. చాలా డిఫరెన్స్ ఉంది. ఏంటో డిఫరెన్స్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 25 ఖచ్చిత వర్గం. నెక్స్ట్ ఇక్కడ ఒక నెంబర్ రాస్తాను చూడండి, 8. ఏ సంఖ్యచే గుణిస్తే ఖచ్చిత వర్గం అవుతుంది? ఏ సంఖ్యచే గుణిస్తే? 2చే గుణిస్తే ఖచ్చిత వర్గం అవుతుంది. ఏ సంఖ్యచే భాగిస్తే ఖచ్చిత వర్గం అవుతుంది? 2తో భాగిస్తే ఖచ్చిత వర్గం అవుతుంది. ఇదేంటి అంటే వర్గ సంఖ్య.
ఇది వర్గ సంఖ్య. ఇక్కడ ఏం చెప్తున్నాను, 8 రాశాను. ఏ సంఖ్యచే గుణిస్తే ఖచ్చిత వర్గం అవుతుంది, 2తో గుణిస్తే. ఏ సంఖ్యచే భాగిస్తే ఖచ్చిత వర్గం అవుతుంది, 2తో భాగిస్తే. అదే ఈ క్వశ్చన్. ఇక్కడ అడిగింది వర్గ సంఖ్య కనుక్కోమని ఒక క్వశ్చన్. ఇవ్వండి ఆప్షన్స్లో అన్నీ వర్గ సంఖ్యలే ఉన్నాయి. 900 అంటే 30 స్క్వేర్, 1600 అంటే 4, 40 స్క్వేర్, 25 అంటే 5, 50 స్క్వేర్. సో ఇక్కడ 2 క్వశ్చన్స్కి ఇప్పుడు నేను సొల్యూషన్ చెప్తాను. సో కసాగు వచ్చింది కదా, 2 క్వశ్చన్, ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సరు, సెకండ్ క్వశ్చన్కి ఆన్సరు, 2 మీకు ఇప్పుడే చెప్తాను. సో ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే 4 పర్ఫెక్ట్ స్క్వేరే, 9 పర్ఫెక్ట్ స్క్వేరే. ఎందుకంటే 4 అంటే 2 స్క్వేరు, 9 అంటే 3 స్క్వేరు. మరి 2 పర్ఫెక్ట్ స్క్వేరా? కాదు. దేంతో గుణిస్తే అవుతుంది? మరొక 2తో గుణిస్తే అవుతుంది, మరొక 2తో గుణించాలి. 5 పర్ఫెక్ట్ స్క్వేరా? కాదు. మరొక 5తో గుణిస్తే అవుతుంది. 2 × 5 ఎంత మొత్తం అంటే ఈ నెంబర్ని 10తో గుణిస్తే ఏమవుతుంది? ఖచ్చిత వర్గం అవుతుంది. ఈ నెంబర్లని 10తో గుణిస్తే ఖచ్చిత వర్గం అవుతుంది. సెకండ్ క్వశ్చన్, ఆ వర్గ సంఖ్య ఏది అని అడిగాడు. ఆ వర్గ సంఖ్య ఏది అని అడిగాడు. ఏది అని అడిగినప్పుడు ముందుగా ఇవన్నీ మల్టిప్లై చేసేయండి. 2 × 5 = 10, 9 × 4 = 36, 360. మరి ఒక 2 కావాలి ఎక్స్ట్రాగా, ఒక 5 కావాలి ఎక్స్ట్రాగా. 2 × 5 = 10 ఆల్రెడీ రాసాము. సో 3600 ఏ సంఖ్యచే గుణిస్తే అవుతుంది అంటే 10తో. ఎట్లా తెలిసింది సార్? వెరీ ఈజీ. ఆల్రెడీ ఇవి పర్ఫెక్ట్ స్క్వేర్లు. ఇవి 2 స్క్వేరు, 3 స్క్వేరు. ఇది అట్లా రాయలేం, మరొక 2 కావాలి. ఇది అట్లా రాయలేం, మరొక 5 కావాలి. 2 × 5 = 10. సో ఇప్పుడు 10తో గుణిస్తే ఖచ్చిత వర్గం అయింది. మరి ఆ వర్గ సంఖ్య ఏదని అడిగితే కసాగు మొత్తం గుణించిస్తే 360 వచ్చింది. ఇంటూ 10, 3600. అర్థమవుతుందండి? ఎటువంటి కన్ఫ్యూజన్ లేదు. చాలా చాలా ఈజీగా, స్లోగా మీకు అందరికీ, నాన్ మ్యాథ్స్ వాళ్ళకి కూడా ఖచ్చితమైనటువంటి ఆన్సర్లు ఇచ్చే విధానం నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నది. నాన్ మ్యాథ్స్ వాళ్ళకు కూడా ఖచ్చితమైనటువంటి విధానం ఇది. సో మరి సార్ ఆప్షన్స్ ద్వారా వెళ్దామా? సో ఇవి చాలా ఈజీయెస్ట్ క్వశ్చన్స్. దీనికి ఆప్షన్స్ ద్వారా వెళ్ళేటటువంటి పని ఏమీ అవసరం లేదు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇది కూడా ఈ ప్రతి క్వశ్చను నేను డిస్కస్ చేస్తున్న ప్రతి క్వశ్చను మీకు ప్రీవియస్ టెట్, ఎస్జిటి, డిఎస్సి ఆ లెవెల్స్లో వచ్చినవే. 35, 56, 91 భాగించగా శేషము 7. చిన్న సంఖ్య అంటే కనిష్ట సంఖ్య అంటే కసాగు. కనిష్ట సంఖ్య అంటే కసాగు చేయాలి. కసాగు చేసేద్దాం. 35, 56, 91 కసాగు చేద్దాం. 35 ఉంది అంటే 7వ ఎక్కంతో చేద్దాం. 7 × 5 = 35, 8 × 56, 7 × 1 = 7, 7 × 3 = 21. ఇంకా మరి క్యాన్సిల్ కాదు. కాబట్టి కసాగు ఈజ్ ఈక్వల్స్ టు 7 × 5 = 35 ఇంటూ 13 × 8 = 104. 35 × 104 మల్టిప్లై చేయండి. ఏమి టెక్నిక్స్ అవసరంలా, వీటి కోసం అనవసరంగా ఎందుకు. జస్ట్ 5 × 4 = 20. 0 ఉంది కాబట్టి డైరెక్ట్గా వేసేసాను. 5 × 1 = 5. నెక్స్ట్ 3 × 4 = 12, 3 × 1 = 3. 3640. 3640 ఇది కసాగండి. ఇది కానీ కసాగా మన ఆన్సరు. దాని అప్లికేషన్ ఏంటో చూడండి. శేషము 7. 2 పాయింట్లు చెప్పాను మీకు. శేషం ఇస్తే మన ఆన్సర్ ఏమవుతుంది అంటే కసాగు ప్లస్ శేషం. సమాన శేషాలు వస్తే మన ఆన్సరు కసాగు మైనస్ శేషం. సమాన శేషాలు వస్తే కసాగు మైనస్ శేషం. ఇక్కడ శేషం ఒకటే ఇస్తే కసాగు ప్లస్ శేషం. 3647 ఈజ్ అవర్ ఆన్సర్. చాలా ఈజియెస్ట్ క్వశ్చన్స్. ఈ నెంబర్లు చూసి ఎవరు భయపడద్దు.
ఈజీగా, చాలా ఈజీగా, అంటే ఎగ్జామ్లో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా ఎప్పుడో కాదు, ప్రీవియస్ ఎగ్జామ్లో ఇచ్చినటువంటి క్వశ్చన్సే ఈ మోడల్స్లో మరొకటి ఇవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి మీకు అన్నిని కూడా ముందుగా తర్వాత ప్రతి క్వశ్చన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నెక్స్ట్ క్వశ్చన్, 5 మరియు 2లచే భాగించినప్పుడు వరుసగా శేషము 3 మరియు 1 వచ్చే సంఖ్యలలో 1ల స్థానంలో ఉండే అంకె, 1ల స్థానంలో ఉండే అంకె. మంచి క్వశ్చన్ అండి ఇది, ఎక్సలెంట్ క్వశ్చన్. కసాగుకి దీనికి ఎటువంటి సంబంధం లేదండి. ఇది నెంబర్ సిస్టంలో ఒక క్వశ్చన్, కసాకి దీనికి ఎటువంటి సంబంధం లేదు నిజానికి. చూడండి కావాలంటే 5 మరియు 2లచే భాగించినప్పుడు 5తో భాగిస్తే శేషము 3 వచ్చిందంట. 5చే భాగించినప్పుడు శేషము 3 వచ్చింది. 2చే భాగిస్తే శేషము 1 వచ్చింది. ఓకే, సో 5తో భాగిస్తే శేషం 3 వచ్చింది, ఏదో ఒక నెంబరు. అదే నెంబర్ని 2తో భాగిస్తే శేషం 1 వచ్చింది. అయితే ఆ నెంబర్ ఏంది అని అడగడు, ఆ నెంబర్ కన్సిడర్ మనం చేయలేం. క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. ఆ నెంబర్లో 1ల స్థానంలో ఉండే అంకె చెప్పండి చాలు అంటున్నాడు. ఎంత ఈజీ క్వశ్చన్. ఆ నెంబర్ అడిగితే కష్టం, కానీ 1ల స్థానంలో ఉండే అంకె ఏదైనా అడిగితే కష్టం కాదే. సరే ఏమంటున్నాడు వాడు, 5తో భాగిస్తే శేషం 3 రావాలంట. శేషం 3 రావాలి. 5తో భాగించాలి అంటే 5 యొక్క భాజనీయ సూత్రం ఏంటండి? చివరన 0 అయినా ఉండాలి, 5 అయినా ఉండాలి. చివరన 0 అయినా ఉండాలి, 5 అయినా ఉండాలి. అలా కాకపోతే శేషం ఎంతో కొంత వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 50 ఉంది, 5తో భాగిస్తే శేషం 0. 51 ఉంది, 0 కాకుండా ఏదైనా ఉంటే అదే శేషం వస్తుంది. ఇప్పుడు 5 బదులు 50, శేషం 1. 52 ఉంది, 5 బదులు 50, శేషం 2. 53 ఉంది, 5 బదులు 50, శేషం 3. 5 యొక్క భాజనీయ సూత్రం ఏంటి? చివరన 0 అయినా ఉండాలి, 5 అయినా ఉండాలి. 0 కాకుండా 5 కాకుండా ఏదున్నా శేషం వస్తుంది. ఏ శేషమైనా రావచ్చు. వాడు శేషం ఎంత అంటున్నాడు ఇక్కడ? 3 అంటున్నాడు. అంటే ఎట్లాంటి నెంబర్లు అయ్యి ఉండొచ్చు? అది 13. సో ఖచ్చితంగా 5 రెళ్ళ 10, 3 శేషం వచ్చింది. అంటే 5తో భాగించినప్పుడు శేషం 3 వస్తుంది. మరి అలానే మీరే చెప్పండి, 5 4 20, 5 4 20, 3 శేషం 33, 5 6 30, 3 శేషం. సో ఇట్లా ఏ నెంబర్లు తీసుకున్నా సరే మనకి ఖచ్చితంగా ఎక్కువగా మనకి 1ల స్థానంలో 3 వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. అయితే వీళ్ళ లెక్క ప్రకారం 5చే భాగిస్తే శేషం 3 రావాలంటే 1ల స్థానంలో 3 ఉండాలని అర్థమైపోతుంది కదా. ఏ నెంబర్ తీసుకున్న 1ల స్థానంలో 3 ఉండాలని అర్థమైపోతుంది. అప్పుడు మనం ఏం చేస్తామంటే, మనకి డౌట్ ఏంటంటే 28. 5 5 25, 5 5 25 కదా. ఇక్కడ కూడా శేషం 3 వచ్చింది కదా. మరి 1ల స్థానంలో 3 రాలేదే. ఇప్పుడు చూద్దాం, నెక్స్ట్ ఇంకుంది కదా. 2తో భాగిస్తే శేషం ఎంత రావాలి? 1 రావాలి. 2 6 12, 1 వచ్చింది. 2 11 22, 1 వచ్చింది. 2 16 32, 1 వచ్చింది. 2 14 28, 0 వచ్చింది. అంటే మనం తప్పు పట్టకూడదు. 5తో భాగించినప్పుడు శేషం 3 వచ్చినంత మాత్రానే కాదు, 2తో భాగిస్తే శేషం 1 కూడా రావాలి. 2 కండిషన్లో ఒక కండిషన్ ఆన్సర్కి వాడితే మరొక కండిషన్ దాన్ని డిసైడ్ చేయడానికి వాడుతుంది. అదే మ్యాథ్స్. ఈ కండిషన్తో ఆన్సర్ వచ్చేసింది నాకు 1ల స్థానంలో ఎంత ఉందని, 3 ఉందని. అది డిసైడ్ చేయడానికి దేన్ని వాడాలి? 2 అనేటటువంటి నెంబర్ని వాడాలి. కాబట్టి 28 ఎప్పుడు తీసుకోవాల్సిన అవసరం ఇంకా ఉండదు. సో ఈ నెంబర్లు ఏవైనా కావచ్చు. ఈ నెంబర్లన్నీ కూడా 1ల స్థానంలో ఏంటి చూపిస్తున్నాయి? మనకి 3 అనే నెంబర్ని చూపిస్తున్నాయి. కాబట్టి 1ల స్థానంలో అంకెంత అంటే 3. నెక్స్ట్ క్వశ్చన్, 2 3 4 5 6లచే భాగించగా ప్రతిసారి శేషం 1 వచ్చే మిక్కిలి, ప్రతిసారి శేషం 1 వచ్చే కనిష్ట సంఖ్య. ఎగ్జామ్కి ఇచ్చున్నాడు, రేపు ఇంకో క్వశ్చన్ ఇస్తాడు. ప్రతిదీ మీకు చెప్తూనే ఉన్నాను నేను. కనిష్ట అంటే ఏం చేయాలి?
కనిష్ట అంటే ఏం చేయాలి? కసాగు కట్టాలి. కసాగు కట్టేద్దాం. 2 3 4 5 6. కసాగు ఈజీ కదా, ఏం కాదు. కసాగు చాలా చాలా ఈజీ మీకు. 2 1 2, 3 తెగదు, 2 2, 5 తెగదు, 2 3. మరి ఇది 2 దగ్గరలో 3 ఉంది కాబట్టి 3తో కసాగు కడదాం. 3తో కసాగు కడదాం. 3 1 జా, ఇక్కడ 2, ఇక్కడ 5, ఇక్కడ 3 1 జా. మరి ఇవేవి క్యాన్సిల్ కావు కదా. కసాగు ఎల్ అంటాం కదా మనము కసాగుని. 2 3 6, 6 2 12, 12 5 60. ఇది కసాగు. ఆన్సర్ కాదు, కసాగు 60. మరి ఆన్సర్ ఏంటి? ఆన్సర్ ఏంటి అంటే శేషం ఇస్తే ఏం చేయాలి? కసాగు ప్లస్ శేషం. కసాగు ప్లస్ శేషం. సమాన శేషాలు వస్తే కసాగు మైనస్ శేషం. ఈ 2 పాయింట్లే మేజర్ పాయింట్స్ కసాగులో. ఈ 2 పాయింట్సే. శేషం ఇస్తే కసాగు ప్లస్ శేషం. సమాన శేషాలు వస్తే కసాగు మైనస్ శేషం. ఓకే, ఇట్లా చాలా ఈజీగా మనం ఈ క్వశ్చన్స్ అన్నింటినీ ఆన్సర్ చేయొచ్చు. సో ఆప్షన్స్ ద్వారా వెళ్ళాల్సినటువంటి పని ఏం లేదు, చాలా ఈజీగా వచ్చేసేదానికి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, పెద్ద నెంబర్లు కనబడుతున్నాయి మనకి. పెద్ద నెంబర్లు కనబడుతున్నాయి. 15,604, 16,386, 17,168లను భాగించగా వరుసగా 4 6 8 శేషాలనిచ్చే గరిష్ట సంఖ్య. గరిష్ట సంఖ్య అంటే గసాభా. గరిష్ట సంఖ్య అంటే గసాభా. ఏ నెంబర్ల యొక్క గసాభా? ఇక్కడ ఇచ్చిన నెంబర్లన్నీ రాద్దాం. ఇక్కడ ఇచ్చిన నెంబర్లు ఇవే. ఈ నెంబర్లకి గసాబా కట్టాలి. గరిష్ట అంటే గసాబా కట్టాలి. గసాబా కట్టేటప్పుడు ముందుగా ఏం చేయాలి అంటే శేషాలను తీసివేయాలి. ఆల్రెడీ పాయింట్ అనేది చెప్పడం జరిగింది. గసాబా అడిగేటప్పుడు శేషాలని ముందుగానే తీసివేయాలి. కసాగులా కాదు. కసాగులో అయితే సమాన శేషాలు వస్తే మైనస్ చేస్తాం, ఒకే ఒక శేషం ఇస్తే ప్లస్ చేస్తాం. డిఫరెంట్ కాన్సెప్ట్లునే. గసాబాకి మైండ్లో పెట్టుకోండి ఒకటే. శేషాలు ఇస్తే మైనస్ చేయండి. ఏంటా శేషాలు? 4 4 6 6 8. మైనస్ చేసినట్లయితే 15 6 0 0, 16 3 8 0, 17 1 6 0. ఇప్పుడు ఈ నెంబర్లకి గసాబా కట్టాలి మనం. ఈ నెంబర్లకి గసాబా ఇందులోనే ఉంటుంది. ఈ నెంబర్లకి గసాబా ఇందులో ఉంది. మరి ఈ 3 నెంబర్లకి గసాబా ఏది ఇందులో? 78, 84, 96, 108. అదేంటి సార్ 0 అంటే? ప్రతి దగ్గర 0 తీసేద్దాం, ఏం కాదు. ప్రతి దగ్గర 0 తీసేస్తే మరి 78తో ఫస్ట్ ఏం చేయొద్దు, దీనికి ఏం మెథడ్ ఏం చేయొద్దు, డివిజన్ ఏం చేయొద్దు, ఏం అవసరం లేదు. ఇప్పుడు డివిజన్ చేస్తే వేస్ట్ అవుతుంది. సో డైరెక్ట్గా ఆప్షన్స్ ద్వారా చెక్ చేస్తే మీకు ఈజీ అయిపోతుంది ఆన్సర్. 78తో దీన్ని డివైడ్ చేసి చూడండి. 2 8 16, 2 7 14 15 అంటే 78తో ఇది అవుతుంది. తర్వాత ఇది చెక్ చేద్దాం. 78తో దీన్ని చూడండి. గసాబా అంటే మొత్తం చేయాలి, అట్లా చేయొద్దు. ఇలా ఆప్షన్స్ ద్వారా చెక్ చేయండి, ఈజీ అయిపోతుంది. ఎంత పెద్ద నెంబర్ ఇచ్చినా ఈజీ అయిపోతుంది మీకు. సో ఇక్కడ ఏం చేయాల్సి వచ్చిందంటే నెక్స్ట్ 78 ఇది క్లియర్ చేస్తే 78 2 156 క్లియర్గా ఉంది. మరి 78 ఇది క్యాన్సిల్ అవుతుందో చూద్దాం. 78 2 156, 156 పోతే ఇంకెంత మిగులుతుంది? 163లో 156 పోతే 13లో 6 పోతే 7, 78. అంటే ఇది కూడా 78తో క్యాన్సిల్ అవుతుంది. మరి ఇక్కడ చూద్దాం. 78 2 156, 156, 171 నుంచి 156 తీసివేయండి. 11లో 6 పోతే 5, 6లో 5 పోతే 1, 15 6 156, 78 2 156. సో ఎంత పెద్ద నెంబర్లు ఇచ్చేటప్పుడు
శేషాలు తీసేసిన తర్వాత ఈ నెంబర్లు మిగిలాయి. సార్ ఇంత పెద్ద నెంబర్లు ఇచ్చాడు కదా, గసాబా ఎట్లా కనుక్కోవాలి? ఆప్షన్స్ ద్వారా వెళ్తే సరిపోతుంది. సార్ 78 అవ్వకపోతే 84తో చెక్ చేయి. కాస్త టేబుల్స్ స్పీడ్గా రావాలంతే. 84 అవ్వకపోతే 96తో చెక్ చేయి. ఏదో ఒక సమయంలో ఆన్సర్ అయితే పర్ఫెక్ట్ వస్తుంది. ఆ మాత్రం డివిజన్స్ ఇక్కడ మీకు వస్తే చాలు. ఇది మనకి ఈ క్వశ్చన్ యొక్క ఎక్స్ప్లెనేషన్. ఇది కూడా ఎగ్జామ్లో ఇచ్చిందే, గమనించండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇట్లా 3 నెంబర్లు ఇచ్చి ఏమడిగిస్తాడు? డైరెక్ట్గా గసాబ్ అడిగిస్తాడు. ఇంకేమి అటు ఇటు తిరగల, డైరెక్ట్గా కసాబ్ కావాలి అన్నాడు 2018లో. గసాబా గరిష్ట సామాన్య భాజకం. సో 1701, 1575, 2016. ఇంత పెద్ద నెంబర్లు కనిపించేసరికి గసాబా అంటే చిన్న చిన్న నెంబర్లు ఇస్తే చేస్తాం మనం. కానీ ఎగ్జామ్ వాడికి చిన్న నెంబరా పెద్ద నెంబరా కాదు, వాడికి టెక్నిక్ తెలుసా లేదా, సబ్జెక్ట్ ఉందా లేదా. మరి ఈ పెద్ద నెంబర్లు ఇస్తే ఎంతమంది నాన్ మ్యాథ్స్ వాళ్ళు వదిలేసి ఉంటారు ఈ క్వశ్చన్? ఎంతమంది నాన్ మ్యాథ్స్ వాళ్ళు వదిలేసి ఉంటారు ఈ క్వశ్చన్? మరి ఈరోజు నేను చెప్తున్నాను ఏంటంటే, ఎట్లాంటి క్వశ్చన్ ఇచ్చినా నాన్ మ్యాథ్స్ వాళ్ళు కూడా చేయగలరు. జాగ్రత్తగా వినండి. 1701, 15 ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇంకా 3 నెంబర్లు ఉన్నాయి, 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ 63తో చెక్ చేద్దాం. 63తో ఇవన్నీ క్యాన్సిల్ అవుతాయేమో చెక్ చేద్దాం. సార్ 63 ఎక్కం నాకు రాదు సార్. నీకెందుకు 63 ఎక్కం? 63ని 7 × 9 అని రాయొచ్చు. 7 × 9 అని రాయొచ్చు. అంటే ఫస్ట్ 9తో చెక్ చేద్దాం. ఈ అన్ని నెంబర్లని 9తో చెక్ చేద్దాం. 1 + 7 8 + 1 9. ఓకే. 5 5 10 17 18. ఇది 9తో అవుతుంది. 2 1 3 6 9. ఇవన్నీ 9తో అవుతున్నాయండి. ఇప్పుడు దేంతో చెక్ చేయాలి? 7తో చెక్ చేయాలి. 7తో అవుతే మరి 7తో ఎటువంటి పైన సూత్రం అప్లై చేస్తే తెలుస్తుంది అంటే దానికి ఒక టెక్నిక్ ఉంది. దీన్ని 2తో ఇట్లా చూడండి. 7తో చెక్ చేయాలంటే చివరి నెంబర్ని 2తో మల్టిప్లై చేయండి. 1 × 2 2. ఆ 2ని మైనస్ చేయండి. 168. సో 168 మళ్ళీ చివరి నెంబర్ని 2తో మల్టిప్లై చేయండి. 8 2 16. 16 - 16 0. అంటే ఈ నెంబరు 7తో ఫినిష్ అయిపోతుంది. మరి ఈ నెంబర్ అవుతుందో లేదో చూద్దాం. పెద్ద నెంబర్లు కదా సార్, ఎట్లా చేయాలని ఆలోచించొద్దు. స్పీడ్గా నేను చెప్పేదానికి టైం పడుతుంది, నువ్వు చేసేదానికి పట్టదు. ఇది 7th అవుతుందో లేదో చేయాలంటే 5 2 10. 5 2 10. ఆ 10 మైనస్ చేయండి ఇక్కడ. 147 అంటే 7 2 7 1. ఇది కూడా 7th అవుతుంది. ఇప్పుడు దీన్ని 2తో మల్టిప్లై చేయండి. 6 2 12. 12 మైనస్ చేయండి. 12 మైనస్ చేయండి. 11 నుంచి 2 తీస్తే 9. 11 నుంచి 2 తీస్తే 9. 9 నుంచి 1 తీస్తే 8. ఇంక ఇక్కడ 1 ఉంటుంది. ఇక్కడ 1 ఉంటుంది. సో ఇక్కడ గమనించినట్లయితే 2 6 12. 11 నుంచి 2 తీస్తే 9. ఇక్కడ 9 ఉంటుంది. 9 నుంచి 1 పోతే 8. అండ్ ఇక్కడ 1 ఉంటుంది. 1 నుంచి సో 189. 7th అవుతుందా? 7 2 14. 7 2 14. ఇంకా 4 ఉంటుంది. 49. 7 7 49. ఇది కూడా 7th అవుతుంది. అంటే 63 మన ఆన్సరు. సార్ మరి 72తో చెక్ చేయొచ్చు కదా, 72తో చెక్ చేయొచ్చు కదా అని మీరు అనొచ్చు. 68తో పోనీ చూడండి సార్ అనొచ్చు. నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. పెద్ద నెంబర్లు ఇచ్చారు. ఈ క్వశ్చన్ ఎంతమంది విడిచిపెట్టేశారో కోచింగ్ ఇచ్చిన మాకు తెలుసు, పేపర్ పట్టుకొని వచ్చినప్పుడు. సో పెద్ద నెంబర్లు ఇచ్చేశాడు సార్, గసాబా అసలు చేయలేకపోయాము, ఏంది కదా అని. నేను చెప్తున్నాను కదా ఎంత ఈజీయో. 63 తీసుకో. 63తో ఇవన్నీ భాగించు. నీకు రాదు 7 × 9 అని రాయి. 9తో ముందు చూడు. 1 + 7 + 1 9. ఇది కూడా అంతే వచ్చింది. 18 వచ్చింది. ఇది 9 వచ్చింది. అంటే 9తో ఓకే. నెక్స్ట్ దేంతో చెక్ చేయాలి? 7తో చెక్ చేయడానికి చిన్న టెక్నిక్ చెప్పాను. చివరి నెంబర్ని 2తో మల్టిప్లై చేయండి. 1 × 2 2. ఆ 2ని ఇక్కడ మైనస్ చేసేయండి. 168. 7 2 14. 28. 7 4 28.
5 రెండ్ల 10, 157 నుంచి 10 తీసేసాను, 147, 7 2 జా 7 1 జా, 6 2 జా 12, 189 వచ్చింది, 7 2 జా 14, 7 2 జా 14, ఇంకా 4 మిగులుతుంది, 7 7 జా 49. అంటే ఖచ్చితంగా 63 అనేది ఆన్సరు. 72తో చెక్ చేద్దాం సార్. 72తో చెక్ చేయాలి అంటే 8 × 9. మరి 9తో ఎట్లాగో అయ్యాయి ఈ ఆప్షన్లన్నీ. మరి 8తో అవ్వాలి అంటే ఏం చెప్పానో, చివరి 3 నెంబర్లు డివైడ్ కావాలి. డివైడ్ చేయండి. ఇది 8 2 16 డైరెక్ట్గా చేసుకుంటే. ఈ 3 నెంబర్లు తీసుకున్నాం అనుకోండి, 8 8 64, 6 ఉంటుంది. 61 8తో డివైడ్ కాదు. 1 డివైడ్ కావట్లేదంటే మరి మిగిలినవి డివైడ్ చేయాల్సిన అవసరం లేదు. ఆప్షన్స్ వలన ఉపయోగం ఏంటంటే ఎప్పుడు యూస్ చేయాలి, ఇట్లా పెద్ద పెద్ద క్వశ్చన్స్ ఇచ్చేటప్పుడు ఆప్షన్స్ని యూస్ చేయాలి. ఆప్షన్ ఎట్లా యూస్ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ 9తో 63ని ఏమని రాశాను, 7 × 9. 9తో చెక్ చేసాం, 9తో ఇది అవ్వలేదు అనుకోండి అంటే ఈ ఆన్సర్ వదిలేయాలి. ఇంకా 63 ఆన్సర్ వదిలేయాలి, 68కో ఎక్కడికో వెళ్ళిపోవాలి. ఎప్పుడైతే 9తో అన్నీ అయ్యాయో దేంతో చెక్ చేయాలి, 7తో ఇది అవ్వలేదు అనుకోండి, 63 అనే ఆన్సర్ వదిలేయాలి, మరొక క్వశ్చన్కి వెళ్ళిపోవాలి. అంత ఈజీ. ఇంత పెద్ద నెంబర్లని ఎంత తక్కువ వెరీ షార్ట్ టైంలో చేయగలిగే క్లాస్ మీకు ఎక్కడ అందుతుంది? ఇక్కడ ఒక్క దగ్గరే అందుతుంది. ఖచ్చితమైనటువంటి ఆన్సర్స్తో, చిన్న చిన్న టెక్నిక్స్తో నాన్ మ్యాథ్స్ వాళ్ళు సైతం ఈ క్వశ్చన్ అటెంప్ట్ చేయగలరు. ఇట్లాంటి క్వశ్చన్ మళ్ళీ రేపు వస్తుంది, అలాంటప్పుడు మీరు అటెంప్ట్ చేయగలరు. సో చక్కగా ఫాలోఅప్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, 2 సంఖ్యల లబ్ధం. 2 సంఖ్యల లబ్ధం అంటే A × B. కసాగు మరియు గసాభా. ఎప్పుడైతే కసాగు గసాభా అనే 2 పదాలు ఒకే క్వశ్చన్లో వాడుతాడో, కసాగు × గసాభా = 2 సంఖ్యల లబ్ధం. 2 సంఖ్యల లబ్ధం అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఓకే, కసాగు మనకి ఇచ్చున్నాడండి అక్కడ 216. సరే, గసాభా తెలియదు. 2 సంఖ్యల లబ్ధం ఇచ్చున్నాడు. సరే, గసాభా = 7 7 7 6/216. మరి సార్ 216తో చేయలేను. 216తో నువ్వు చేయలేకపోతే ఏంది? 216తో నువ్వు చేయలేకపోతే 6వ ఎక్కంతో చేయి. 6 3 18. 6 3 18. 6 3 18 అంటే 3 మిగులుతుంది, 36. 6 6 36. ఇక్కడ 6 ఎక్కంతో చేయి. 6 1 6 17 ఉంటుంది. 6 2 12 5 ఉంటుంది, 57. 6 9 54 3 ఉంటుంది, 36. 6 6 36. 1296/36. 9వ ఎక్కంతో 9 4 36. 9 1 9 39 ఉంటుంది. 9 4 36 3 ఉంటుంది, 3 6 36. 9 4 36. 4వ ఎక్కంతో 4 3 12 24. 4 6 24. సో ఆన్సర్ ఎంత అంటే 36. ఎంత పెద్ద నెంబర్లు ఇస్తున్నాడు చూడండి. అంటే మన టెక్స్ట్ బుక్లో ఉండే చిన్న నెంబర్లే కాదు, పెద్ద పెద్ద నెంబర్లు వస్తుంది. ఇది వరకు టెక్స్ట్ బుక్ బేస్డ్, ఇప్పుడు ఎట్లా కాదు, ఏ క్వశ్చన్ అయినా ఇవ్వచ్చు. అంకగణితంలో, ఎస్పెషల్లీ అంకగణితంలో ఏ క్వశ్చన్ అయినా బడి తీయచ్చు వాడు. టెక్స్ట్ బుక్లో ఉన్నది ఇవ్వాలని అయితే ఏం లేదు. ఓకే, ఈ రకంగా మనం క్వశ్చన్స్ చేసుకుంటూ చక్కగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ పోతున్నాం. నెక్స్ట్ క్వశ్చన్, 10 20 30 భాగించినప్పుడు వరుసగా 5 15 25 శేషాలు ఇచ్చే కనిష్ట సంఖ్య. కనిష్ట సంఖ్య అన్నాడు అంటే కసాగు. కనిష్ట సంఖ్య అంటే కసాగు. సో ఏంటి సార్ కసాగు? 10 20 30 చిన్న నెంబర్లు కసాగు కట్టాలి. చిన్న నెంబర్లు 10 20 30. సో 5వ ఎక్కంతో చేద్దాం. 5 2 5 4 5 6. 2వ ఎక్కంతో చేద్దాం. 2 1 2 2 2 3. సో కసాగు 5 2 10, 10 2 20, 23 60. కానీ ఇది ఆన్సర్ కాదు. మరి ఏంటి ఆన్సరు? శేషాలు ఇచ్చాడు. శేషాలు 10తో భాగించినప్పుడు 5 రావాలి శేషం.
20తో భాగించినప్పుడు 15 రావాలి శేషం. 30తో భాగించినప్పుడు 25 రావాలి శేషం. శేషాలని ముందుగా ఇట్లా మైనస్ చేసుకుంటూ పోతే 10తో భాగించినప్పుడు 5 శేషం రావాలి, అంటే 10 - 5. 20తో భాగించినప్పుడు 15 శేషం రావాలి, అంటే మైనస్ చేస్తే 5. 30తో భాగించినప్పుడు 25 రావాలి శేషం, అంటే 5. ఎప్పుడైనా ఇక్కడ శేషాలు సమానంగా రాకపోతే అప్పుడు నో డిటర్మైన్, నాట్ ఎగ్జిస్ట్, ఎట్టి పరిస్థితుల్లో ఆన్సర్ చేయడానికి సాధ్యం కాదని మాత్రం గుర్తుపెట్టుకోవాలి. సరే, సమాన శేషాలు ఇవి. సమాన శేషాలు వస్తే మన ఆన్సర్ ఏమవుతుంది? కసాగు. కసాగు మైనస్ శేషం. సో ఆన్సరు 55. సమాన శేషాలు వస్తే కసాగులో ఆన్సర్ ఏమవుతుందంటే కసాగు మైనస్ శేషం అవుతుంది. ఇట్లాంటి పాయింట్ని గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ ఎగ్జామ్కి వస్తున్నటువంటి క్వశ్చన్స్, ప్రీవియస్లో ఇచ్చినటువంటి క్వశ్చన్స్. దీన్ని బుర్రలో పెట్టుకొని మీరు చక్కగా ప్రాక్టీస్ చేయండి, క్లాసులు చక్కగా వినండి. నెక్స్ట్ క్వశ్చన్ 2 సంఖ్యల లబ్ధం 8352, గసాభా 87. అయితే ఆ సంఖ్యల కసాగెంత? క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. లబ్ధం ఇచ్చాడు, గసాభా అన్నాడు, కసాగు అన్నాడు. ఏ క్వశ్చన్లోనైతే, బ్రెయిన్లో పెట్టుకోండి, ఏ క్వశ్చన్లోనైతే ఎల్సిఎం హెచ్సిఎఫ్ 2 కనబడతాయో, కసాగు గసాభా ఎప్పుడైతే 2 కనబడతాయో, కసాగు ఇంటూ గసాభా ఈజ్ ఈక్వల్స్ టు 2 సంఖ్యల లబ్ధం. కసాగు ఇంటూ గసాభా ఈజ్ ఈక్వల్స్ టు 2 సంఖ్యల లబ్ధం. సో మనకి ఇక్కడ గసాభా ఇచ్చాడండి 87, మరి కసాగు తెలీదు. 2 సంఖ్యల లబ్ధం 8, 3, 5, 2. సో కసాగు ఈజ్ ఈక్వల్స్ టు 8, 3, 5, 2 బై 87. సార్ 87 ఎక్కం నాకు రాదు, 87తో నేను ఎట్లా డివైడ్ చేయాలి అనేది నీ డౌటు. సో చూడండి, 8, 7 కలపండి 15, 5, 3, 2, 10, 8, 18. పైన 18 వస్తుంది, క్రిందన 15 వస్తుంది. అంటే అది ఏ ఎక్కంలో ఉంటుంది? 3వ ఎక్కంలో ఉంటుంది. సో 3 డివైడ్ చేయండి. 3 2 6, 3 9 27, 3 2 6, ఇంకా 23 ఉంటుంది. 3 7 21, 3 2 6, 23 ఇక్కడికి, 3 7 21, ఇంకా 2 ఉంటుంది 25, 3 8 24, 1 ఉంటుంది, 3 4 12, 9 29 ఎక్కంతో ఇప్పుడు ఖచ్చితంగా చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే 29ని ఏ విధంగా కూడా రాయలేం కాబట్టి 29 ఎంతలో క్యాన్సిల్ అవుతుందో చూద్దాం. మరి 2 7 8 4, 29వ ఎక్కంతో చేద్దాం. ఇక్కడ మనం ఆన్సర్ చూస్తే ఉంది 8 ఒకటి ఉంది, 9 ఒకటి ఉంది, 18 ఉంది, 19 ఉంది. 29 8లో ఫస్ట్ చూద్దాం. 29 8లో చూద్దాం. 29 8లో ఏమవుతుందో చూద్దాం. 8 9 72, 8 2 16, 23 అవుతుంది. అదే 9లో చూద్దాం, ఇంకా ఏమైనా వస్తుందేమో, అట్లా చూసుకోవాలంతే. 29 8లో చూశాను నేను, అవలా. 29 9లో చూద్దాం, ఏదైనా ఆన్సర్ అవ్వచ్చు. 9 9 81, 8, 9 2 18, 8 26. చాలా దగ్గరగా వచ్చింది, ఇది చాలా దగ్గరగా వచ్చింది. సో చూద్దాం. 7 నుంచి 6 పోతే 1, 8 నుంచి 1 పోతే 7, ఇక్కడ 4 ఉంది. 9 పక్కన ఏముంది? 6. 29 6లో పడుతుందేమో చూడండి. ఏది సొంతగా చేయక్కర్లా. 29 1, 29 2, 29 3 అట్లా వద్దు. 29 8లో చూద్దాం, కాస్త దగ్గరకు వచ్చింది. 29లో చూస్తే ఇంకా దగ్గరకు వచ్చింది. కాబట్టి 9 పక్కన ఏముంది? 6 అవుతుందేమో చూసేద్దాం. 6 9 54, 6 2 12, 5 17. సో ఆన్సర్ ఎంత అండి అంటే 96. ఆన్సర్ ఎంత అంటే 96. సార్ ఇట్లాంటివి డివైడ్ చేయలేము అన్నప్పుడు డివైడ్ చేయమని నేను చెప్పట్లా. 29 ఎక్కంతో నేను డివైడ్ చేయలేను, కానీ నా దగ్గర ఆప్షన్స్ ఉన్నాయి. 29 8లో చూస్తాను, ఇంకా మిగిలిపోయింది అనుకోండి 29 9లో చూస్తాను.
పక్కన 6 ఉంది, 6తో చూసి ఆన్సర్ వచ్చేసింది. వెరీ ఈజీ టెక్నిక్. ఎంతెంత పెద్ద నెంబర్లు ఈరోజు మనం చూసాం, ఎక్కడా ఇబ్బంది పడలేదు మీరు. సో చాలా ఈజీగా మీరు సింప్లిఫికేషన్ చేయగలరని నేను ఈ క్లాస్ ద్వారా చెప్తున్నాను. నెక్స్ట్ క్వశ్చన్, 2 సంఖ్యల గసాభా 7 మరియు గసాభా భాగాహార పద్ధతిలో కనుగొనుటలో లభించిన మొదటి 3 భాగఫలాలు 1, 2, 3. చూడండి మరొకసారి, 2 సంఖ్యలు ఉన్నాయి, ఏవో 2 సంఖ్యలు, వీటి యొక్క గసాభా 7. స్టేట్మెంట్ నెంబర్ 1 ఇది. 2 సంఖ్యల గసాభా 7, అది స్టేట్మెంట్ నెంబర్ 1. స్టేట్మెంట్ నెంబర్ 2, ఇప్పుడు మనం భాగాహారించి చేస్తూనే ఉంటామండి. గసాభా కనుక్కునేటప్పుడు ఏం చెప్పాను, భాగిస్తూ కూడా చేస్తుంటాం. ఒక మెథడ్ భాగాహార పద్ధతి అంటారు. అది చేసేటప్పుడు భాగఫలాలు కోషియంట్స్ భాగఫలాలు వరుసగా 1, 2, 3 అయితే ఆ సంఖ్యలేవి. ఎక్సలెంట్ క్వశ్చన్. ఇట్లాంటి క్వశ్చన్స్ చేయగలిగినప్పుడే మీ యొక్క మేధాశక్తి ఏంటో తెలుస్తుంది, మ్యాథ్స్లో మీకున్నటువంటి పట్టు శక్తి సామర్థ్యాలు ఏంటో కూడా తెలుస్తాయి. మరి ఇట్లాంటి క్వశ్చన్స్ని మీరు విని చక్కగా ప్రాక్టీస్ చేస్తే ఒక్క మార్కు కూడా పోకుండా మీరు ఖచ్చితంగా బాగా మ్యాథ్స్లో తయారవుతారని నేను ఖచ్చితంగా మీకు చెప్పగలను. సో ఈ క్వశ్చన్ యొక్క ఎక్స్ప్లెనేషన్ వినండి. 2 సంఖ్యల గసాభా 7, భాగఫలాలు 1, 2, 3. మరి ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయండి. వీటి యొక్క గసాభా 7 వస్తుందా లేదా ముందు చూద్దాం. గసాభా అంటే చెప్పాను కదండి, 7 రావాలంట. అంటే ఇవి 7వ ఎక్కంతో క్యాన్సిల్ కావాలి. 7 3ల 7 10ల గసాభా 7. ఇది 7 ఎక్కంతో క్యాన్సిల్ కాదు, వదిలేదాం. 7 7ల 7 10ల ఇది క్యాన్సిల్ అవుతుంది, దీని గసాభా 7. 7 3ల 7 7ల. సో ఒక్కొక్క సమ్ ఎట్లా ఉంటుందంటే మనం ప్రొసీజర్ చేయలేము. అట్లాంటప్పుడు ఆప్షన్స్ ద్వారా వెళ్ళిపోవాలి, ఈజీ అయిపోతుంది. ప్రొసీజర్ వద్దు, ఇట్లాంటి క్వశ్చన్స్కి మీకు ఇదే చెప్పడం, ప్రొసీజర్ వద్దు, ఆప్షన్స్ ద్వారా చాలా ఈజీగా వెళ్దాం. మరి ఇప్పుడు ఆల్రెడీ ఒక పాయింట్ ఫైనల్ అయిపోయింది, 3 మిగిలే, 3ంటికి గసాభా 7. ఇప్పుడు గసాభా చేసేటప్పుడు ఏం చేస్తాము, చిన్న నెంబర్తో పెద్ద నెంబర్ని భాగిస్తాం. ఫస్ట్ 21తో 70ని చూద్దాం. 21 2ల 42, 21 3ల 62, 63. 21తో 70ని భాగిస్తున్నప్పుడు మీరు ఈజీగా ఆన్సర్ చేసి వచ్చు. 21 1ల పట్టద్దు. ఇక్కడ యాక్చువల్గా మొదటి భాగఫలం ఎంత రావాలి, 1 రావాలి. అంటే 21 1ల 21 క్యాన్సిల్ అవ్వాలి. కానీ 21 2ల వరకు అవకాశం ఉంది, 21 3ల వరకు అవకాశం ఉంది. కానీ మొట్టమొదటిగా భాగఫలం ఎంత రావాలంట, 1 రావాలి. మరి 21తో 70ని భాగిస్తే 21 3ల వరకు వచ్చేసింది. అంటే అర్థమవుతుందా మీకు? సో ఇది ఆన్సర్ కాదు. ఎందుకు ఆన్సర్ కాదో మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గసాభా 7 వచ్చేవి ఈ 3 ఆప్షన్స్, ఇక్కడ గసాభా 7 రాలేదు. మరి దీన్ని ఎందుకు ఇంటూ మార్క్ పెట్టానంటే, గసాభా మనం భాగాహార పద్ధతిలో కదా చేయమంటున్నాడు వాడు. భాగాహార పద్ధతిలో చేసేటప్పుడు 21తో 70ని భాగించండి, 21 3ల వరకు వెళ్తుంది. మనకి ఇక్కడ ఏం రావాలి, ఫస్ట్ భాగఫలం ఏం రావాలి, 1 రావాలి. 21 1ల పట్టాలి, కాదు ఎక్కువే పడేస్తుంది. కాబట్టి ఇక్కడ ఆప్షన్ డిలీట్ అయిపోయి, వెంటనే ఆప్షన్ డిలీట్ అయిపోయింది. అంటే 2 ఆప్షన్స్ డిలీట్ అయిపోయి, ఇంత కష్టమైన క్వశ్చన్కి కూడా ఏది కష్టమైన క్వశ్చన్ కాదు. మరి 49తో చూద్దాం. 49 1ల 49, 49 2ల 98. అంటే 49 2ల వద్దు, 49 1ల. సో 49 1ల. సరే, ఇక్కడ వరకు అవకాశం వచ్చింది. సో చేసి చూద్దాం. మరి 49 1ల 49 మైనస్ చేస్తే 21, 21 2ల 42 మరి మైనస్ చేస్తే 7, 7 3ల 21 0. ఒక భాగఫలం 1, మరొక భాగఫలం 2, మరొక భాగఫలం 3. ఎస్, మన ఆన్సర్ ఏమవుతుందంటే
49 70 అవుతుంది. సో చాలా ఈజీగా మనం ఆన్సర్లు పెట్టవచ్చు. ఇక్కడ గసాభా 7 వచ్చేవి 3 ఆప్షన్స్. భాగఫలం ఫస్ట్ 1 రావాలి. 21 రెళ్ళ 21 ఒకట్ల 21 రెండ్ల 21 3ల వరకు వెళ్ళిపోయింది కాబట్టి ఇది కాదు. కాబట్టి ఇదే ఆన్సర్ అవుతుంది. ఇది కూడా కాదు, 21 రెండ్ల వరకు వెళ్ళిపోతుంది. కాబట్టి ఫైనల్గా మన ఆన్సర్ ఏది అంటే 49 70. అర్థమవుతుంది కదండి. ఇట్లాంటి క్వశ్చన్స్ ఏ విధంగా చేయాలో. నెక్స్ట్ క్వశ్చన్, 2 సంఖ్యల గసాభా 18. భాగహార పద్ధతిలో గసాభాను కనుక్కునేటప్పుడు మరొక క్వశ్చన్ చూద్దాం. 4 భాగఫలాలు 2 1 2 2 అయితే ఆ సంఖ్యలేవి? సో స్టేట్మెంట్ నెంబర్ 1 గసాభా 2 సంఖ్యలు ఉన్నాయి. ఈ 2 సంఖ్యలకి గసాభా ఎంత అంటే 18. స్టేట్మెంట్ నెంబర్ 2 కోషియంట్స్ అంటే భాగఫలాలు 2 1 2 2 అంటే మొదటిసారి భాగించేటప్పుడు 2 రావాలి, నెక్స్ట్ టైం భాగించేటప్పుడు 1 రావాలి, అట్లా అనమాట. మరి ఇక్కడ ఉన్న ఆప్షన్స్కి ఫస్ట్ గసాభా 18 వచ్చేవి ఏవి ఉన్నాయో చూద్దాం. మరి గసాభా 18 వచ్చేవి ఏవి ఉన్నాయి? 18తో డివైడ్ కావాలి. 18 ఎక్కంతో డివైడ్ అయితే అదే గసాభా అవుతుంది. 18 ఏళ్ళ చూడండి, 18 5ల 90, 18 6ల 108, 18 7ల 856, 7 1ల 7 అంటే 18తో ఈ క్యాన్సిల్ అవుతుంది. మరి ఇది క్యాన్సిల్ అవుతుందా? 18 1ల 18, 18 2ల 36 కాబట్టి 18 1ల 18, తర్వాత 14 మిగులుతుంది, 142. 18 ఎంతల 142, 18 ఎంతల 142 చూడండి. 18 8ల 18 7ల 126 కదా, 18 8ల 144 కదా, అంటే ఇది క్యాన్సిల్ కాదు, ఇది 18తో అవ్వడం లేదు, అంటే దీనికి గసాభా 18 రాదు. సో 18 ఎక్కంతో క్యాన్సిలేషన్ చేసుకుంటే చాలు అని మీకు నేను చెప్తున్నా. నెక్స్ట్ ఇది చూద్దాం. 226, 18 1ల 18, 4 ఉంటుంది, 46, 18 ఎక్కంలో ఉండదు కాబట్టి ఇది కూడా కాదు. మరి 18 8ల 144, 18 8ల 144, 18 1ల 18, ఇంకా 16 ఉంటుంది, 162, 18 9ల ఇది క్యాన్సిల్ అవుతుంది, ఇది కూడా క్యాన్సిల్ అవుతుంది, ఇది 18తో క్యాన్సిల్ అవుతుంది మనకి, ఇది కూడా 18తో క్యాన్సిల్ అవుతున్నాయి. మరి ఇది అవుతుందా చూద్దాం. 18 1ల 18, 18 1ల 18 పోతే ఇంకా 64 మిగులుతుంది, ఇది క్యాన్సిల్ కాదు. సో 1వ ఆప్షను 2వ ఆప్షను 2 కూడా 18 యొక్క గసాభాని కలిగి ఉన్నాయి అనే విషయాన్ని మనం గమనించాలి. మరి ఈ రెండింటిలో ఏది మన ఆన్సరు? 2 18తో భాగించబడినవే. స్పీడ్గా మనకి ఎక్కాలు కానీ వస్తే, టేబుల్స్ మంచిగా వస్తే మీకు ఖచ్చితంగా ఏవి డివైడ్ అవుతున్నాయో తెలిసిపోతుంది. సో 18 ఎక్కంతో ఈ 2 కూడా డివైడ్ అవుతున్నాయి. మరి ఇందులో చిన్నదాది 126, 126తో 342ని భాగించాలి. 126 1ల 126 రెండ్ల మొదటి భాగఫలం ఎంత? 2 పడుతుందేమో చూడండి. 2 6ల 12, 2 4 1 5, 2 1ల 2 ఓకే 0, 14 అయిపోతే 9. ఇప్పుడు 126 ఇక్కడ తీసుకురావాలి. తర్వాత ఎంతలు పట్టాలి? 1లు పట్టాలి. 90 1ల 90, 90 రెళ్ళ 180 అంటే 1లు సరిపోతుంది. సరే 36, మళ్ళీ 90 తీసుకురండి. మళ్ళీ ఎంతలు రావాలి? 2లు రావాలి. 36 రెండ్ల 72, 36 3ల ఎక్కువైపోతుంది. సో 36 రెండ్ల 72, మరి 18 36, అగైన్ 2 రావాలి. 18 రెండ్ల 36. సో భాగఫలాలు చూస్తే 2 1 2 2 కాబట్టి మన ఆన్సరు
సో ఆప్షన్ 1 అనేది మన రైట్ ఆన్సర్ అవుతుంది. ఇట్లాంటివి ఎంతమంది విడిచిపెట్టేస్తున్నారో తెలియదు. ఎందుకు విడిచిపెట్టేయాలి అంటే మనకి ప్రొసీజర్ని మాత్రమే ఫాలో అయిన మనం ఆప్షన్స్ని ఫాలో అవ్వము. కాస్త టెక్నిక్ ఉండే ఆప్షన్స్ని ఫాలో అయితే మనం వదిలేసిన క్వశ్చన్లన్నీ ఒక్కసారి తీసుకురండి. ప్రతిదీ కూడా సెకండ్ 2 సెకండ్ 3 సెకండ్ల కంటే తక్కువ సమయంలోనే మనం వాటిని ఫినిష్ చేద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ 3, 4 మరియు 9 యొక్క మొదటి 3 సామాన్య గుణిజాల మొత్తం. సామాన్య గుణిజాల మొత్తం కావాలి. సామాన్య గుణిజాల మొత్తం అంటే ఏంటి? 3 యొక్క గుణిజాలు. ఎన్ని గుణిజాలు? 3. అంటే 3 1 3, 3 2 6, 3 3 9. 4 యొక్క 3 గుణిజాలు. 4 1 4, 4 2 8, 4 3 12. 9 యొక్క గుణిజాలు. 9 1 9, 9 2 18, 9 3 27. ఇది 3 యొక్క మొదటి గుణిజాలు, 4 యొక్క మొదటి 3 గుణిజాలు, 9 యొక్క మొదటి 3 గుణిజాలు. వాటి మొత్తం చేయమంటున్నాడు. సరే, కాన్సెప్ట్ అయితే ఇది. గుణిజాలు అంటే ఏంటో మీకు చెప్పాను. మల్టిపుల్స్ అంటాడు. మల్టిపుల్స్ అంటే ఏంటో చెప్పాను. మరి సమ్ ఎట్లా చేయాలి? ఇది ఇట్లా చేయవసరంలే. 3, 4, 9కి ముందు కసాగు కట్టేద్దాం. గుణిజాలు మొత్తం అన్నాడు కదా. 3 యొక్క గుణిజాలు, 4 యొక్క గుణిజాలు, 9 యొక్క గుణిజాలు తీసుకోక్కర్లా. మొత్తం కసాగు కట్టేద్దాం. 3 1 3 అంటే 4, 3 3 9. సో కసాగు ఏమొస్తుంది ఇక్కడ? కసాగు ఏమొస్తుంది? 3 × 1 3, 3 × 4 12, 36 వస్తుంది. సో 36 యొక్క 3 గుణిజాలు మొత్తం చేస్తే చాలు. 36 యొక్క 3 గుణిజాలు అంటే ఎట్లా చేయాలి? 36 1, 36 2 ప్లస్ 36 3. 36 యొక్క మొదటి 3 గుణిజాలు చేస్తే చాలు. 36 1 చేయండి, 36 2 చేయండి, 36 3 చేయండి. చేసేసి అవన్నీ ప్లస్ చేయండి. లేదు సార్ అంటే 36ని ప్రతి దగ్గర కామన్ తీయండి. 36ని ప్రతి దగ్గర కామన్ తీయండి. 1 + 2 + 3, 1 + 2 + 3, 1 + 2 + 3. సో 1 + 2 + 3 ఎంత అవుతుందండి? 6 అవుతుంది. 6 × 6 36, 6 3s are 18, 216. సో ఆన్సర్ ఎంత అంటే 216. 36 కామన్ తీసేస్తే 1 + 2 + 3 ఆన్సర్ అయిపోయింది. సో ఎప్పుడైనా ఇట్లాంటి క్వశ్చన్స్ అడిగితే కసాగు కట్టేసి వాటి యొక్క గుణిజాలు వేయండి చాలు. అంతేగాని ఒక్కొక్క దాని గుణిజాలు వేయొద్దు. కసాగు కట్టేసి వాటి యొక్క గుణిజాలు వేస్తే ప్లస్ చేస్తే అయిపోయింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 2 సంఖ్యల గసాక అంటే HCF. గసాభా అన్న గసాక అన్న ఒకటే. గరిష్ట సామాన్య కారణాంకం అంటే HCF. 4 కసాగు 24. అందులో ఒక సంఖ్య 8 అయితే మరొక సంఖ్య. ఏ క్వశ్చన్లోనైతే కసాగు గసాభా 2 కనిపిస్తాయో, ఏ క్వశ్చన్లోనైతే కసాగు గసాభా 2 కనిపిస్తాయో ఒకే ఒక ఫార్ములా ఉంది. కసాగు ఇంటూ గసాభా ఈజ్ ఈక్వల్స్ టు 2 సంఖ్యల లబ్ధం A × B. మరి ఇక్కడ కసాగు చూసినట్లయితే 24, గసాగా చూసినట్లయితే 4. ఒక సంఖ్య 8, మరొక సంఖ్య ఎంత? ఎదురెదురుగా ఉన్నప్పుడు క్యాన్సిల్ చేయండి. ఎదురెదురుగా ఉన్నాయి కదా. 8 1 8 3 పోతుంది. 3 × 4 12. అంటే రెండవ సంఖ్య ఎంత అండి? రెండవ సంఖ్య ఎంత? 12. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 3 మన ఆన్సర్ అవుతుంది. మరి ఇట్లాంటివన్నీ అనేక క్వశ్చన్స్ మనం చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ 48, 56, 72ల కసాగు అని డైరెక్ట్గా ప్లెయిన్గా అడిగేస్తున్నాడు. ప్లెయిన్గా అడిగేసిన క్వశ్చన్ ఆల్రెడీ 2018 వచ్చింది మనకి టెట్లో. మరి 48, 56, 72 కసాగు ఎంత? సో కసాగు చేయండి. కసాగు కనుక్కోవడం మీకు వచ్చు కదా.
సో 3 3 1 జా 3 6 జా, ఇక్కడ 3తో ఇది క్యాన్సిల్ అవుతుందా? 56 క్యాన్సిల్ కాదు. ఏ ఒక్క నెంబర్ క్యాన్సిల్ కాకపోయినా మరి 3తో మనం చేయకూడదు. మరి ఏ నెంబర్తో చేద్దాం? 2తో చేద్దాం. 224 228 236. ఇంకా మరి ఏ నెంబర్లతో క్యాన్సిల్ అవుతుంది? మరి అగైన్ 2తో 212 జా 214 జా 218. అగైన్ 3తో 34 జా 36 జా. అగైన్ 2తో 22 జా 27 జా 23 జా. సో కసాగ్ అనేది ఎంత స్పీడ్గా చెప్పుకున్నా మీకు అర్థమయ్యేటటువంటి విషయమే. సో కసాగ కట్టడం మీకు వచ్చినటువంటి విషయము. 2 2 4 4 3 12 12 24 24. 2 2 4 4 3 12 12 24. 2 3 6 6 7 42. మల్టిప్లై చేయండి. 2 4 8 2 2 4 4 4 16 4 8 1 9 6 4 10 9 1 10. సో అవర్ ఆన్సర్ ఈజ్ థర్డ్ ఆప్షన్ 1008. ఇట్లా కసాగు క్వశ్చన్స్ పెద్ద నెంబర్లు ఇచ్చినా సరే ఏ నెంబర్లు ఇచ్చినా సరే మనం ప్రాక్టీస్ చేసినట్లయితే విత్ ఇన్ టైంలో చాలా తక్కువ టైంలో వేయచ్చు. అండ్ ఈ కసాగు టాపిక్ అయితే ఎస్జిటిఏకే కాదు అప్మోస్ట్ ఎట్లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్కి అయినా సరే యూజ్ అవుతుంది. సరే నెక్స్ట్ క్వశ్చన్. గరిష్ట సామాన్య కారణాంకం. గరిష్ట అంటే ఏంటి? గరిష్ట అంటే ఏంటి? గసాభా. గసాభా కనుక్కోవాలి అని చెప్తున్నాడు. 12 30 36 గసాభా. గసాభాకి మీకు నేను చెప్పాను గసాభా చూసి చూడగానే ఇవన్నీ ఇందులో ఉండే ఏ నెంబర్తో క్యాన్సిల్ అవుతాయో చూడండి, అంతకు మించి ఏం చేయక్కర్లేదు. గసాభా అడిగితే ఆప్షన్స్ ద్వారా వెళ్ళండి. 6తో క్యాన్సిల్ అవుతాయి, 8తో క్యాన్సిల్ కావు, 4తో 30 క్యాన్సిల్ కాదు, 2తో క్యాన్సిల్ అవుతాయి. కానీ గరిష్ట కారణాంకం అంటే ఏది ఆన్సర్ అవుతుంది? 2 6లో 6 పెద్దది కాబట్టి ఆన్సర్ అది. నెక్స్ట్ క్వశ్చన్. 24 24 30 42. ఎంత సింపుల్గా అడిగాడు చూడండి క్వశ్చన్స్. ఆల్రెడీ 2018లో వచ్చిన క్వశ్చన్సే ఎంత సింపుల్గా ఉన్నాయి చూడండి. ఏం లేదు, గసాభా అడిగితే అసలు ఏ ప్రొసీజర్ అక్కర్లా. చాలామంది గసాభా అంటే భయపడతారు. గసాభా అంటే అక్కడే ఉంది ఆన్సరు. 2తో ఇవన్నీ క్యాన్సిల్ అవుతాయి, టిక్ పెట్టండి. 4తో మరి 30 క్యాన్సిల్ కాదు, 6తో అన్నీ క్యాన్సిల్ అవుతాయి, మరి 8తో ఇవేవి క్యాన్సిల్ కావు. మరి 2 6లలో పెద్దది ఏది అంటే 6 కాబట్టి ఆన్సర్ థర్డ్ ఆప్షన్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. ఈ రకంగా మనం కసాగు గసాభా అనే టాపిక్లో ప్రతి క్వశ్చన్ని నాన్ మ్యాథ్స్ వాళ్ళకి అందించడానికి ప్రయత్నం చేశాను. మరి వీటిని మీరు చక్కగా ప్రాక్టీస్ చేసుకొని ఈ క్లాసును చూసినట్లయితే ఖచ్చితమైనటువంటి విజయం మీకు దొరుకుతుంది. థ్యాంక్ యూ.